ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే అని పప్పుచారు కోసం చేస్తున్నా. ఇది పప్పు, ఇది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది చింతపండు. ఇవి ఉడికిన తర్వాత పిండుకోవాలి చింతపండు. ఓకేనా? కుక్కర్లో వేస్తే కనపడదని మీకు ఇంట్లో చూపిస్తున్నాను. గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం పొడి, ఇవన్నీ వేసుకొని దీంట్లో స్ట్రెయిన్ చేస్తాను నేను మొత్తము. చింతపండు అన్నాను కదా, చింతపండు నీళ్ళు కూడా. పప్పుచారుకి రెడీ అయింది. ఇది మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి, ఎందుకంటే చింతపండు పచ్చిది వేసినాం కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పుచారుకి తాలింపు. ఇది వెల్లుల్లి ఫ్రెష్ చేసుకున్నాం, బాగుంటుంది టేస్ట్. ఇది ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. పప్పులో పప్పుచారులో ఇంగువ వేసుకోవాలి, బాగుంటుంది. ఇదిగోండి పప్పుచారు రెడీ అయిపోయింది. పప్పుచారు ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి పైనకి వెళ్ళి.